ఓం శ్రీ గురుభ్యో నమ. మార్చి నెల రాశి ఫలితాల్లో భాగంగా 9వది ధనుస్సు. ఈ రాశిలో మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం, మొత్తం 9. ఈ రాశి వారికి ఈ నెలలో సర్వత్ర విజయీ భవేత్ అన్నట్టుగా మీరు సాగుతుంది. ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ పని తీసుకున్నా మీకు విజయవంతంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నదండి. అయ్యా, మీరు ఏ వృత్తి వాడైనా, ఏ వ్యాపారమైనా సరే, వృత్తి వ్యాపారాలన్నింటిలో మీకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. ఈ రెండునండి. ఇది ఈ రాశి వాళ్ళకు కూడా ఆ రెండు చాలా అదృష్టం అండి. అలా రెండు ఉండటం అనేది. ఒకటి కొంతమందికి డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉండదు, ఎప్పుడు డాక్టర్లు ఏదో వైద్యం మాత్రలు మింగటం. కొంతమందికి ఆరోగ్యం బాగుంటుంది, తిందామని ఉంటుంది, ఇంట్లో రూపాయి ఉండదు. ఇలా కాకుండా ఇటు ఆరోగ్యం, ఇటు ఆర్థికంగా రెండు ఉండటం అనేది భగవద్ అనుగ్రహం. అది అందరికీ రాదు. మీరు కొన్ని విషయాల్లో ఈ రాశి వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞా పాఠవాలని ప్రదర్శిస్తారు. అదండి ఆల్రౌండ్ అంటే ఏంటన్నమాట. అన్ని రంగాల్లో కూడా మీ ప్రతిభను చూపెట్టి మీ చుట్టుపక్కల వాళ్ళని, మీ బంధువుల్ని, మీ కుటుంబ సభ్యులను కూడా ఆకట్టుకొని మంచి పేరు పొందేటువంటి అవకాశం ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో కనిపిస్తున్నది. అంతేకాదండి, మీ గిట్టని వాళ్ళు ఏదైనా మీ గురించి ప్రయత్నాలు నెగిటివ్గా ఏదైనా చేసినట్టయితే దాన్ని కూడా మీరు భగ్నం చేసి మీ పరిధిలో, మీ అభివృద్ధి పదంలో మీరు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా ఈ రాశి వాళ్ళు చేస్తారండి. ఈ నెలలో మీ కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా సాగుతాయి. రాజీ పట్టడం కానీ, లేకపోతే వాళ్ళతో పరిష్కారం చేసుకోవటం కానీ జరగచ్చు. ఇక రాజకీయ పరిచయాలు బాగా లాభిస్తాయి మీకు. గతంలో చేసిన, ఇప్పుడు కాదు, ఇవి కాకుండా గతంలో చేసిన అప్పులు కూడా మీరు తీర్చే అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. అయితే మీరు వివాదాస్పద విషయాల్లో దూరంగా ఉండటం మంచిది. కొన్ని తగాదా ముచ్చుతున్నప్పుడు గబుక్కుని మన తలకాయ దురిచి అటో ఇటో మాట్లాడకూడదండి. తటస్థంగా ఉండటం అనేది అసలు ఏ రాశి వాళ్ళకైనా అది అవసరం అండి. వివాదాస్పద విషయాల్లో మనం తటస్థంగా దూరంగా ఉండటం అనేది మనకు అన్ని విధాలా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో పాటించాలి. ఉద్యోగులకు స్థానచలనం కలిగే అవకాశం కనిపిస్తున్నది. నూతన పరిచయాలు మీకు లాభిస్తాయి. మిత్రులు కానీ, బంధువులు కానీ, కొత్త వాళ్ళు మీకు కనుక పరిచయం చేసుకుంటే వాళ్ళ వల్ల మీరు లాభం పొందుతారు. స్పెక్యులేషన్ బాగుంది, కుటుంబ సౌఖ్యం ఉంది. ఇంకా మీ పిల్లలకి, విద్యార్థులు చదువుకునే పిల్లలకి చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళు ప్రయత్నిస్తే ర్యాంకులు పొందుతారు, ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చే ఈ టైం ఇది, ఈ నెల మీకు. అందువల్ల మీరెవరూ కూడా కృషి మానవద్దు, ప్రయత్నం మానవద్దు. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా సరే మీ ప్రయత్నం మీరు చేయండి, మీరు విజయాన్ని మీరు సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ నెలలో మీ పిల్లలకి ఏదైనా శుభకార్య ప్రయత్నాలు చేస్తే తప్పకుండా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నదండి. శుభకార్య యత్నాలు మీకు ఫలిస్తాయి. మరి బంధువులతో ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చినా సరే అది పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. ఈ నెలలో ఆదాయం గతంలో కంటే పెరుగుతుంది. మిత్రుల వల్ల మీరు లాభపడతారు. మిత్రుల వల్ల మీకు మిత్రలాభం అన్నమాట. మీకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. అంటే ఎంత కష్టపడితే అంత ఆదాయం కానీ, అంత మంచి పేరు ప్రతిష్టలు కానీ మీకు లభించే అవకాశం కల్పిస్తున్నదండి. ఈ నెలలో మీరు సరస్వతీదేవి ఆరాధన చేయటము, అదేవిధంగా శివస్తోత్రాలు చేయటము మీకు పరిష్కారాలుగా సూచన చేయవచ్చును. స్వస్తి.